Hi everyone, myself MB from Sai Medakoti, Hyderabad. సో ప్రీవియస్గా మనం 30 days ప్రిపరేషన్ స్ట్రాటజీ సివిల్కి చెప్పడం జరిగింది. శశికాంత్ సార్ పర్సనల్గా వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో ఈరోజు మనము ఈసీకి సంబంధించిన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది అండర్ ద గైడెన్స్ ఆఫ్ శశికాంత్ సార్ అయితే మనకు మాటలు చెప్పాడో అదే మాటలు నేను మీకు కన్వే చేయడానికి ఇక్కడ వచ్చాను. ఓకే, సో ఈ ఎంటైర్ వీడియోలో మీరు దయచేసి లాస్ట్ వరకు చూడండి. దీంట్లో ఓవరాల్గా మీకు వచ్చేది ఏంటంటే ఈ 30 daysలో మనం దేని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది, మన టాపర్స్కి ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయి, ఎక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది అని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది. కంప్లీట్గా శశికాంత్ సార్ ఏదైతే మనకు కన్వే చేశాడో అది మీకు కన్వే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మీ ప్రిపరేషన్కి వెళ్ళడం కన్నా ముందు మనకి ఏమున్నాయి, ఏ కాలేజీలు మనం చూసుకోవాలని పాయింట్ ఆఫ్ చూసుకుంటే మనకున్న కాలేజ్ ఇంటేక్స్ ఈ విధంగా ఉన్నాయి. కొద్దిగా కాలేజ్ కౌన్సిలింగ్ పెట్టుకునే విధంగా కాలేజ్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. ఉస్మానియాలో 14 ఉన్నాయి. ఒకసారి మీ గురించి నేను ఇక్కడ టచ్ చేస్తాను. ఉస్మానియాలో 14, జేఎన్టీలో 13, సిబిఐటి 18, వాసవి 18, విఎన్ఆర్ విజేఐటి 27 అండ్ జీట్రిపుల్ఆర్ గోకరాజ్ రంగరాజ్ 12, ఎంవిఎస్ఆర్ 18, శ్రీనిధి 47, మహాత్మా గాంధీ 18, బీవీఆర్ఐటి 24, విఎంఏజీ విద్యాజ్యోతి 18, కరీంనగర్ జేఎన్టీయూ 8, ఎంఈసిఎస్ 12, ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ 12, సిఎంఆర్కే వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ ద మల్లారెడ్డిస్ అండ్ సివిఎస్ఆర్ 24, గీతాంజలి 18, గురునానక్ 12, ఇది కూడా గురునానక్ బ్రాంచ్ గురు 30, జేబీఐటి 12, జేఎన్టీఆర్ రాజేంద్ర సిరిసిల్ల ఒక 17. సో ఇట్లా సుల్తాన్పూర్లో కూడా మనకు జేఎన్టీ ఉంది, దానిలో ఒక 10 సీట్స్ ఉన్నాయి. ఈ విధంగా అన్ని సీట్స్ని మీరు ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా 582 ఉన్నాయి. సరే, 582లో మనం ఒక 100 తీసేసుకున్నా కానీ ఆల్మోస్ట్ మనకి ఒక 450 వరకు అయితే మీరు పెట్టుకోవడానికి వీలుగా మ్యాక్సిమం పాసిబిలిటీతో మనం చెప్పుకోవచ్చు. 400 to 450. ఓకే, ఈ విధంగా ఉన్నాయి. 400 అయితే ఖచ్చితంగా మీరు అన్నింటిలో కన్సిడర్ చేసుకోవచ్చు. కొన్ని మీరు వదిలేయచ్చు. ఇప్పుడు వనపర్తి కాలేజ్ లాంటిది కానీ కొంతమంది దక్కన్ ప్రిఫర్ చేయరు, కొంతమంది మెథడిస్ట్ ప్రిఫర్ చేయరు, ఇలాంటి కొన్ని వదిలేస్తారు, కొన్ని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఎనీవే మనమైతే అప్ టు విఎంఈజీ దట్ ఈజ్ విద్యాజ్యోతి వరకు అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. వీటిలో రావాలంటే మనం ఎటువంటి ప్రిపరేషన్ ఉంటే బాగుంటుందో ఒకసారి చూద్దాం. సో లాస్ట్ ఇయర్ టాప్ 100 వరకు ఉన్న ర్యాంకులలో కొన్ని స్పెసిఫిక్ ర్యాంక్స్ అవేంటంటే ఫస్ట్ ర్యాంక్ 30, 50, 70, 90, 100 ర్యాంక్ వాళ్ళకి ఎలా స్కోర్స్ వచ్చాయి, వాళ్ళు ఎట్లా ప్రిపరేషన్ చేశారు, వాళ్ళ వచ్చిన మార్క్స్ని బట్టి మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుందని చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇందులో 1 to 100 వరకు ఉన్న కేటగిరీలలో మెన్షన్ చేసాం. వీళ్ళకి వాట్ ఎవర్ ద ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కూడా ఎలా వచ్చిందని చూద్దాం ఒకసారి. ఓకే, ద ఫస్ట్ ర్యాంక్ దట్ ఈజ్ పూర్మ ఆకాంక్ష, షీ స్కోర్డ్ 163 అవుట్ ఆఫ్ 200. ఇండివిజువల్గా ఇంజనీరింగ్ 80, మ్యాథ్స్ 47, ఫిజిక్స్ 16, కెమిస్ట్రీ 20 వచ్చాయి. సో ఓవరాల్గా 163. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేసరికి 3 వచ్చింది. నెక్స్ట్ 30 ర్యాంక్ స్టూడెంట్ విషయాన్ని చూద్దాం ఒకసారి. శిరీష, తనకి ఇంజనీరింగ్లో 64, మ్యాథ్స్లో 34, ఫిజిక్స్ 15, కెమిస్ట్రీ 20, టోటల్ మార్క్స్ 133. మనకు బ్రాంచ్ ర్యాంక్ 30, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 96. నెక్స్ట్ బ్రాంచ్ ర్యాంక్ 50% స్టూడెంట్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. శ్రీనిత వచ్చేసరికి సేమ్ 64 ఇంజనీరింగ్ మార్క్స్ వచ్చాయి. అట్లాగే మ్యాథ్స్ 28, ఫిజిక్స్ 16, కెమిస్ట్రీ 16, ఓవరాల్గా 124 మార్క్స్ వచ్చాయి. ఇది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేసరికి 185 వచ్చింది. సో అలాగే నెక్స్ట్ ర్యాంకర్ 70 ర్యాంక్ వరకు వచ్చాం మనం. 1, 30, 50, 70 స్టూడెంట్ నేమో హరిణి. తనకు వచ్చిన మార్క్స్ చూస్తే 60, 26, 16, 18, 120 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 261కి వచ్చింది. నెక్స్ట్ ర్యాంక్ 90 ర్యాంక్ వాళ్ళది ఒకసారి స్కోర్ చూసుకుంటే మనకి తన పేరు సాయి ప్రణయ్ స్టూడెంట్ నేమ్. ఈయనకి 55, 34, 14, 13 మార్క్స్ వచ్చాయి. ఓవరాల్గా 116 అవుట్ ఆఫ్ 200 వచ్చాయి. సో దీన్ని బేస్ చేసుకుని దానికి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 348 అవుట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా టాప్ 100 ర్యాంక్ లాస్ట్ పర్సన్ తీసుకుంటే దట్ ఈజ్ హిస్ నేమ్ ఈజ్ దిలీప్ కుమార్. ఈయన స్కోరు ఇంజనీరింగ్ స్కోర్ ఈయనకన్నా ఎక్కువ ఉంది. 64, 20, 15 వచ్చాయి. ఈ ఓవరాల్గా చూసుకుంటే 114 మార్క్స్ వచ్చాయి. ఎంటైర్గా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ తీసుకుని 390 వచ్చింది. చూడండి, ఇక్కడ ఉన్న డిఫరెన్స్ 10 ర్యాంక్స్ డిఫరెన్స్ మ్యాథ్స్లో చాలానే ఎఫెక్ట్స్ చూపెట్టింది. చూడండి కావాలంటే 20, 34. ఈయనకి ఇంజనీరింగ్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఈయన మ్యాథ్స్ స్కోర్ ఎక్కువ రావడం వల్ల కొద్దిగా ముందుకు వెళ్ళిపోయాడు. కాబట్టి మ్యాథ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. అయితే ఇది 100 ర్యాంక్ వచ్చినాక ఎన్ని వచ్చినా 114 వచ్చినాయి. ఇది ఆల్వేస్ ఇలాగే ఉంటుందా అనేది మాత్రం చెప్పలేము మనం. ఇట్ గోయింగ్ టు వేరీ. కానీ కొన్ని ఇయర్స్ నుంచి ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్తో చెప్పాలనుకుంటే ఖచ్చితంగా 120 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 ఎంతనా 120 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 వస్తే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఆఫ్ 1000.
బ్రాంచ్ ర్యాంక్లు కూడా 100 ఉండడానికి పాసిబిలిటీ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 120 రావడానికి మనం ఎటువంటి ప్లాన్ ఫాలో అయితే బెటర్గా ఉంటుంది. దానికన్నా ముందు అందరు ఫిజిక్స్ మార్క్స్ చూడండి, అండ్ యావరేజ్గా టాప్ నుంచి లాస్ట్ వరకు ఎవరికి కూడా 20 దాటలే. అంటే ఫిజిక్స్ నేను ఎఫిషియెంట్ ప్రిపేర్ అవుతాను, అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవుతాను, ఫిజిక్స్లో అన్నిటి చదువుతాను అనుకుంటే ఈ టైంలో అనుకుంటే మాత్రం తప్పు అవుతుంది. ఈ టైంలో అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అకాడమిక్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అకాడమిక్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే మీ ఎగ్జామ్ ఏదైతుందో ఆ ఎగ్జామ్కి ఉన్న 5th యూనిట్ 6th యూనిట్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసే విధంగా ఉండాలి. దాని తర్వాత వేరే ప్రిపరేషన్. ఇంకా అకాడమిక్లో లేము సార్ మేము ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్నాము అనుకునే వాళ్ళు మాత్రం మీరు ఇంకా మిగతాది ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ 5th 6th యూనిట్ కాకుండా ఈ స్ట్రాటజీని ఫాలో చేస్తే సరిపోతుంది. రైట్. సో ఒకసారి చూద్దాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫిజిక్స్ మీద ఎక్కువ ఫోకస్ కాకుండా ఫిజిక్స్లో కొన్ని సెలెక్టివ్ చాప్టర్స్ నీకు ఏదో ఈజీ అనిపిస్తే అవి చూస్ చేసుకొని ర్యాండమ్గా పెట్టినా కానీ నీకు వచ్చిన సబ్జెక్టులు పెడితే మిగతా పెట్టినా కానీ ఇట్లా నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి దీంట్లో అండ్ యావరేజ్ ఇదే స్కోర్ మీద తెచ్చుకోగలుగుతారు. ఎక్కువ కెమిస్ట్రీ చూడండి, కెమిస్ట్రీ స్కోర్లో డిఫరెన్సెస్ ఉన్నాయి, అట్లాగే మ్యాథ్స్ స్కోర్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మ్యాథ్స్ స్కోర్లో. సో వీటి మీద ఫోకస్ చేస్తూ ఇంజనీరింగ్ కూడా ఫోకస్ చేసుకుంటే డెఫినెట్గా మనం అందరికన్నా ముందుండడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇది చేయడానికి మనం చేయాల్సిన పని ఏంది? మనకు కావాల్సింది 120 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. ఇది ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ మీరు ఫాలో అవుతే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు బి దేర్. అయితే ఈ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మన కరెక్షన్స్ మనం రెక్టిఫై చేసుకున్నప్పుడే డెఫినెట్గా మన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రైట్. ఒకసారి చూద్దాం ఏం ఎగ్జామ్స్ మనకు ఉన్నాయి. 9 మాక్ టెస్ట్లు ఉన్నాయి, 9 × 100 900. అట్లాగే ఇంజనీరింగ్ గ్రాండ్ టెస్ట్లు 3 ఉన్నాయి, 3 × 100 300. ఓకే. అట్లాగే 7 కెమిస్ట్రీకి సంబంధించి మిక్స్డ్ టెస్ట్ అండ్ గన్షాట్ బిట్స్తో కలుపుకొని మనకు అండ్ యావరేజ్గా 1050 బిట్స్ ఉన్నాయి. ఇవి కనుక మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే అవుట్ ఆఫ్ 25 కమ్సే కమ్ అవుట్ ఆఫ్ 25 కెమిస్ట్రీలో 15 మార్క్స్ అయితే మీరు తెచ్చుకోగలుగుతారు. ఖచ్చితంగా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అట్లాగే మన సబ్జెక్ట్ వైజ్ గన్ షాట్ బిట్స్ ఈసీకి సంబంధించి 9 × 100 900 బిట్స్ ఉన్నాయి. ఇవి మీరు చూసుకోవాలి. ఏదైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏదైతే మిస్టేక్ అయిందో ఆ మిస్టేక్ నెక్స్ట్ టైం కాకుండా చూసుకోవాలి. మీకు ఈజీగా అనిపించినాయని ఒకసారి నోట్ చేసుకోండి. కొద్దిగా చూసుకోవాలి ఇంకోసారి అనుకునేటి ఒకసారి రివైజ్ చేస్తే బాగుంటుంది. ఎగ్జామ్ కన్నా ముందు ఈ కాన్సెప్ట్ కనీసం చూస్తే బాగుంటుంది అనుకునేదాన్ని ఒకసారి నోట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఫైనల్గా ఒక సబ్జెక్ట్ చూడాలనుకున్నప్పుడు అందులో ఉన్న క్వశ్చన్స్ మీకు ఏదైతే స్ట్రక్ అయ్యావో ఆ క్వశ్చన్స్ రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా నోట్ చేసుకుంటే నెక్స్ట్ టైం రివిజన్ యూజ్ అవుతుంది. ఇంకా మన సబ్జెక్ట్ వైజ్గా ఇండివిజువల్ సబ్జెక్ట్గా మన యాప్లో ఉన్నాయి చూసుకుంటే టాపిక్ వైజ్గా ఈడీసీ 10 200 బిట్స్, అట్లాగే డిసిసిఎన్ 150 బిట్స్. ఓకే. అట్లాగే సర్క్యూట్ థియరీ వచ్చేసరికి 140 బిట్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి 150 బిట్స్, అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి 240 బిట్స్, అండ్ అనలాగ్ కమ్యూనికేషన్ వచ్చేసరికి 60, అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ అండ్ అడ్వాన్స్ కమ్యూనికేషన్ వచ్చేసరికి 80 and 100, అండ్ ఎంపీఎంసీ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ వచ్చేసరికి 40 బిట్స్. ఓవరాల్గా ఇది తీసిన తర్వాత తీసేసుకుంటే ఈ 1000 వరకు తీసేసినా కానీ అప్రాక్సిమేట్గా మనకి 3000 బిట్స్ అనేటి మన ఇంజనీరింగ్ సంబంధించినవి ఉన్నాయి కంబైన్డ్గా చెప్తుంది. సో ఇది మొత్తం కనుక నువ్వు ప్రాపర్గా ప్రిపేర్ అవుతే మనకి ఇంజనీరింగ్లో ఈ రెండు కలిపి అంటే ఇంజనీరింగ్ 100 కెమిస్ట్రీ 25 ఓవరాల్ రెండు కలుపుకుంటే 125కి అండ్ యావరేజ్గా నువ్వు కనీసం 90 అని ట్రై చేయొచ్చు, తెచ్చుకోవచ్చు రెండు కలుపుకొని. ఇంకా ఉన్న ఫిజిక్స్లో ఎవరికైనా యావరేజ్గా తెచ్చుకోవచ్చు. 10-15 మార్క్స్ ఈజీగా వస్తాయి ఎవరికైనా. అట్లాగే ఈ మొత్తం కూడా మనకి ఎంత అవుతుందన్న చూడండి ఒకసారి 105. ఇక మనం వింటున్న మ్యాథ్స్లో ఏదైతే మనం ప్రిపేర్ అవుతున్నామో మీ గురించి స్పెషల్గా డైలీ డోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎవ్రీడే మ్యాథ్స్ అభ్యాసంలో చెప్పడం జరుగుతుంది. అవి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ అన్నీ అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానివ్వండి, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కానివ్వండి, ఫంక్షన్, లిమిట్స్, డిఫరెన్షియేషన్ అన్నీ కూడా మీకు డైలీ డోస్లో వస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని కానీ ప్రాపర్గా ప్రిపేర్ అవుతే డెఫినెట్గా మీకు మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ 50 మినిమం 20 మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతారు. అంటే ఓవరాల్ ఎన్ని వస్తున్నాయి మనం ఈ 120 అనే ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ని మాత్రం ఖచ్చితంగా క్రాస్ చేయగలుగుతాము. కాబట్టి ఎక్కడ ఫోకస్ చేయాలి? ఎక్కువ ఫిజిక్స్ మీద టైం వేస్ట్ చేసుకోవద్దు దయచేసి ఈ టైంలో. ఇంజనీరింగ్ ఎందుకంటే మనకున్న టైం తక్కువ కాబట్టి ఇంజనీరింగ్ ప్రాక్టీస్ చేస్తూ కెమిస్ట్రీ దెన్ ఇంకా టైం ఉంది అనుకుంటే ఫిజిక్స్లో నీకు ఏదైతే యూనిట్స్ ఉంటాయో కొద్దిగా ఈజబుల్గా అనిపించేటి, కొద్దిగా నీకు ఈజీ అనిపించేది అవి ప్రిపేర్ అవుతూ ఇంకా నీకైనా టైం ఉందనుకుంటే నీకు నచ్చిన విధంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా మిగిలిన ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు మీ ఆప్షన్ తీసుకోవచ్చు. దిస్ ద బెస్ట్ వే అనే విధంగా శశికాంత్ సార్ మీకు చెప్పమన్నారు, అది నేను కన్వే చేస్తున్నాను మీకు. అయితే దాంతోపాటు ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ద్రోణాచార్య బ్యాచ్ అనేది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది ఒక బ్యాచ్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ, మీ అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషనే. ఇది
మనము స్పేస్ గేట్ యాప్లో అవైలబుల్గా ఉంది. మన స్టూడెంట్స్ చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు. దీన్ని అండర్ ద గైడెన్స్ ఆఫ్ జేసీ సార్ అండ్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ శశికాంత్ వాల్మీకి సార్ వండర్ఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది మనకు ఏదైతే కోర్స్ ఉందో ఈ కోర్స్ మీకు ఆల్రెడీ ఇంతమంది ఆఫర్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు, కొంతమంది మళ్ళీ కాల్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకనే ఈ ఆఫర్ని అండర్ ద గైడెన్స్ ఆఫ్ జేసీ సార్ డైరెక్టర్ సార్ మనం ఈ ఆఫర్ని సార్ ఇన్స్ట్రక్షన్ తోటి ఉగాది వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ ఒకటే కోర్సులో మీకు కంప్లీట్గా 2 years వ్యాలిడిటీ తోటి గేట్ కోర్సు. మార్కెట్లో మీరు 6 months వ్యాలిడిటీయా, 8 months వ్యాలిడిటీయా, 1 year వ్యాలిడిటీ ఏదైనా తీసుకోండి. గేట్ కోర్స్ బయటికి వెళ్ళి చూడండి, మినిమం 30-35,000 నుంచి 68,000 వరకు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఈ కోర్సులో వస్తాయి. అండ్ దాంతోపాటు డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఏమైనా డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మనకు ఉన్నాయి అని కూడా కవర్ చేస్తాను. అది మొత్తం కూడా ఇదే 1 year వ్యాలిడిటీ తోటి ఇదే కోర్సులో మీకు రావడం జరుగుతుంది. అట్లాగే సిఆర్టీ లైవ్ ప్రోగ్రామ్ అంటే ఎట్లా ఈసీ వాళ్ళు ఎక్కువ మంది కొద్దిగా అట్లీస్ట్ 50% 60% వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి కోడింగ్ నేర్చుకుందాము, ప్లేస్మెంట్కి వెళ్దామని ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా మార్కెట్లో ఏవైతే కటింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఉన్నాయో అవి నేర్పిస్తూ సిఆర్టీ లైవ్ క్లాసెస్ కూడా ఉండడం జరుగుతుంది. ఇది 3 months ఉంటుంది. ఎట్లంటే మీ ఈసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి కాలేజ్లో స్టెప్ ఇన్ చేసేంత వరకు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టైమ్ కాల్ 3 months. ఈ 3 months కనుక ఎవ్రీ డే కనుక మీరు ప్రాపర్గా ఈ లైవ్ క్లాస్ అటెండ్ అవుతే ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడం కన్నా ముందే నీకు ప్రోగ్రామింగ్ సిఆర్టీలో నీకు ఒక ఐడియా వస్తుంటుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో కావాల్సిన స్కిల్స్ని నేర్చుకుంటావు. ఇదైతే మీకు ఆఫర్ ఇచ్చామో ప్రీవియస్గా 1500 అది 9th వరకు ఉంటుంది. దయచేసి అందరూ యూజ్ చేసుకోండి దీన్ని. ఈ కోర్స్ మొత్తం కూడా స్పేస్ గేట్ యాప్లో ఉంటుంది కాబట్టి స్పేస్ గేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఒకవేళ 9th తర్వాత మాత్రం ఇది ఖచ్చితంగా 3,000 అవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్తుంది. కోర్స్ ఫీజు గురించి మనం ఏం తీసుకోవట్లేదు. ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 3,000 జంప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ టైంలోపు యూటిలైజ్ చేసుకోండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ కోర్స్ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఈ డిప్లొమా బేస్డ్ జాబ్స్ అన్నీ కూడా మనము జాబ్ క్రాక్ చేసే విధంగా మన సిలబస్ కవరేజ్ ఉంటుంది. కాబట్టి అది బెల్ కానివ్వండి, డిఆర్డిఓ కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించిన కానివ్వండి, బార్క్ కానివ్వండి, ఓఎన్జీసీ కానివ్వండి, ఇస్రో కానివ్వండి, ఇవన్నీ కూడా డిప్లొమా బేస్డ్ జాబ్స్ ఉన్నాయి. ఓఎన్జీసీలో కూడా మన స్టూడెంట్ వాళ్ళు రకరకాల అన్ని డిప్లొమా బేస్డ్ జాబ్స్లో కూడా మనకు రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్గా మీకు వీరేష్ సార్ చెప్తున్నాడు కదా, ఆయన ఓఎన్జీసీలో డిప్లొమా బేస్డ్ జాబు మన సాయి మీద కోచింగ్ యూజ్ చేసుకొని జాబ్ కొట్టాడు. మీకు అందరికీ తెలిసిన ఫ్యాకల్టీ దట్ ఈస్ వీరేష్ సార్. మీకు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ కూడా చెప్తున్నాడు. సో చూసుకోవచ్చు, ఇది ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు, నన్ను అందరూ క్రాక్ చేయగలుగుతారు. ఈ వీరేష్ ఆల్సో ఏ ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్, టీఆర్ఆర్ ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్. ఆయన మన దగ్గర కోచింగ్ తీసుకొని జేఎన్టీలో సీట్ కొట్టడంతో పాటు ఈ కోర్స్ని ఇలాంటి కోర్స్ ఎన్రోల్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టగలిగాడు. ఫ్యూచర్లో గేట్ గురించి ఇంపార్టెన్స్ ఏముంది, గేట్ అంటే ఏంటి అసలు చూసుకుంటే, ఇక్కడ మీకు ఇస్తున్న గేట్ కోర్స్ 2 years వ్యాలిడిటీ అవుతుందో ఈ గేట్ కోర్స్ తోటి సెంట్రల్ బేసిస్లో అంటే రేపు నీకు బీటెక్ అయిన తర్వాత ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. గేట్ బేస్లో చాలా వండర్ఫుల్గా మీకు ఉంటుంది. మినిమం 80,000 to 90,000 ప్లస్ శాలరీ పర్ మంత్తో ఉంటుంది. డిప్లొమా అయితే అరౌండ్ 50,000 శాలరీతో ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి, ప్రాపర్గా యూజ్ చేసుకొని ఎన్రోల్ చేసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ కోర్స్ ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన యాప్ పేరు స్పేస్ గేట్ యాప్. ఓకే, మళ్ళీ ఈ 30 days ఉన్నాయి కాబట్టి 30 daysలో ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళండి. మీకు ఏవైతే మేము చెప్పామో, ఏవైతే మీకు ఇక్కడ నేను బిట్స్ చూపెట్టడం జరిగిందో ఈ బిట్స్ను ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఈ స్ట్రాటజీతో వెళ్ళండి. ఓకే, ఈ ఉన్న బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఈ కెమిస్ట్రీకి సంబంధించిన 1000 బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ కరెక్షన్ చేసుకోండి. ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు, మీకు ఎగ్జామ్ అటెండ్ చేయండి. 10లో ఒక్క క్వశ్చన్ కరెక్ట్ రాసినా పర్లేదు, 9 mistakes అయినా పర్లేదు. ఆ 9 mistakesలో ఆల్రెడీ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ మనం మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాయబోతున్నప్పుడు మాత్రం ఆ మిస్టేక్ కాకుండా చూసుకోండి. అయితే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా కొన్ని క్వశ్చన్ డిఫికల్ట్గా అనిపిస్తుండొచ్చు. ఆ కాన్సెప్ట్ని ఒక సైడ్ రాసి పెట్టుకోండి. అది ఒక టైం తీసుకొని రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ స్ట్రాటజీ టు రైట్ అ ఈజీ ఎగ్జామ్ ఇన్ అ బెటర్ వే. ఈ వీడియోని ఉపయోగించుకొని ప్రాపర్గా ఎగ్జామ్ రాస్తారని కోరుకుంటూ, సో వీఆర్ గోయింగ్ టు వైండ్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If not, you subscribe our YouTube channel, please subscribe it. And signing off, this is Mukesh Bijja.